నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే ఇవాళ ముచ్చట్లను చూద్దాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయితే మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుంది కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో కండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కానీ మనకు న్యాయం దిశగా ఛానల్ ముందుకెళ్తుంది ఖచ్చితంగా. అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ విలేజ్, మీ ఊరు, మీ పేరు, మీ నంబరు పెట్టండి. ప్రాబ్లం ఏదున్నా ఖచ్చితంగా కనుక్కుంటాం. మీ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. అయితే ఇవాళ ముచ్చట్లను మనం చూద్దాం. అయితే వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లను మాట్లాడదాం. అయితే వెలుగుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. బీఆర్ఎస్ హయాంలో 51 కోట్లతో పనులు ప్రారంభం. ఇగో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలిందట. మరి అయ్యా, గత బీఆర్ఎస్ నాయకులు ఈ చూడుండ్రి, ఈ బ్రిడ్జ్ సంగతి ఏందో. పనులు అవుతున్నప్పుడే బ్రిడ్జ్ కూలిందంటే ఇక అది నడుస్తున్నాగా ఇంకెట్లా ప్రమాదం అవునో. ఇంకా నయం, దేవుని పుణ్యాన అది పనులు నడుస్తున్నాగానే కుప్పకూలింది. ఇంకా ఆ పనులు అయిపోయి అంత టోటల్గా వర్క్ అయిపోయిన తర్వాత ప్రజా రవాణా చేస్తున్నప్పుడు కుప్పకూలితే ఒక విధంగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇంకెందరి ప్రాణాలు పోను. ఇప్పుడు ఇన్ని కోట్లు, 51 కోట్లు పెట్టేసి ప్రాజెక్టు కడుతున్నారు. సో ఇట్లా అంటే మేము చేసినాము అనేది బీఆర్ఎస్ నాయకులు చేసిరు అంటే ఇది ఏందయా మరి చేసేటి అని ఇట్లా నాణ్యత లోపంతో పనులు చేస్తే ఇదే విధంగా ఉంటుంది. మరి కాంట్రాక్టర్లు ఏ విధంగా చేస్తున్నారు, మరి వాళ్ళు తగిన మెటీరియల్ వాడుతున్నారా లేదా అనేది గిట చూసే ప్రయత్నం చేయకుండా 51 కోట్లతో ఈ బ్రిడ్జ్ పెట్టిరు, కుప్పకూలింది. మరి ఈ సంగతి ఏందయ్యా జర చెప్పండి. 51 కోట్ల ఆల్రెడీ మనకు కనబడుతుంది, కూలిపోయింది. మరి అది ఇళ్ళ తక్కువైందా, మెటీరియల్ తక్కువైందా, సిమెంట్ తక్కువైందా, స్టీల్ తక్కువైందా, ఏందనేది తెలియదు. కానీ ఎక్కడికైనా కుప్పకూలింది. 51 కోట్లు బూడిదలో వచ్చినట్టు అయిపోయినట్టున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే 8 ఏళ్ళైనా పూర్తి చేయని కాంట్రాక్టర్ అట. ఆయనకు మొక్కాలే. 8 ఏళ్ళు అయినా పూర్తి చేయని కాంట్రాక్టర్ ఎక్కడున్నాడో నాయన దేవుడు. 8 ఏళ్ళు అయినా కానీ అయితే ఆ పని కంప్లీట్ చేయలేదట. అయితే ఈదురుగాలులకు ఒక్కసారిగా కుప్పకూలి మన కూలిన వంతే, ఒక్కసారిగా కూలిన వంతే. ఏందా ఇది? బుడపోరాలు కట్టుకునే ఏదో జస్ట్ కడపలతో కట్టుకొని మామూలు ఒక పిటకుడు లెక్కనో లేకపోతే మామూలు ఒకటి పందిరి లెక్కనో వాళ్ళు ఏదో పొరాలు ఆడుకుంటారు చూడు. మామూలుగా ఇసుకల కానీ బయట పొరాలు చిన్నగా ఉన్నప్పుడు మనం చిన్నపిల్లలు ఒక దగ్గర ఊడేసి ఆడుకునే వ్యవస్థ లెక్క అయిపోయింది. అది ఈదుర గాలులకు కుప్పకూలిందంటే సిగ్గుపోతుందా? మరి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంతకుముందుకు ఈ సంబంధించిన అధికారులు ఏం చేసిర్రు, గత ప్రభుత్వం పెద్దలు ఏం చేసిర్రు, మంత్రులు ఏం చేసిర్రు, ముఖ్యమంత్రి మరి దాని మీద చొరవ తీసుకోలేదా? మరి అయ్యా, ఈ వంతెనకు సంబంధించింది గింత మరి ఈదుర గాలులకు కుప్పకూలిందంటే మన ఏడా చేళ్ల కాడ మంచిలేస్తాం చూడు, మంచిలేస్తే ఈదుర గాలికి కూలుతా చూడు, ఒకట్లా అయిపోయింది. కట్టెలతోనే వాతిన వంతెన లెక్క అయిపోయింది. అయ్యా, ఇది చెప్పాలి మరి నాయకులారా. దీనికి సంబంధించిన ఏంది కథ అనేది మాట్లాడుకుంటేనే మనం ఒక విధంగా సిగ్గుపోయే పరిస్థితి. వంతెన గాలికి, ఈదుర గాలులకు అసలు కురులేందో అసలు మరీ విచిత్రమైన సంఘటన. ఇది పరిస్థితి. అయితే మన ఒకసారిగా కూలిన వంతెన, కూలిన ప్రతి కట్టడంపై విచారణ జరిపిస్తాం మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా, భూపాలపల్లి జిల్లాలోని సరిహద్దులోని ముత్తారం టేకుమట్ల మండలంలోని మధ్య కూలిన బ్రిడ్జ్ ఇది పెద్దపల్లి జిల్లాలోనట. అయితే అదేవిధంగా ఇన్ని 51 కోట్లు పెట్టిన ప్రాజెక్టు నీళ్ళలో కలిపినట్టు అయిపోయింది. అయితే నువ్వు మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాలట. అయితే ఇక మగాడు అవన్నీ కాదు సార్. మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎంత పూర్తి చేశారనేది గదిగిట్లో గుర్తుంచుకోండి. మరి అయితే మీరు ఇప్పుడు గవర్నమెంట్ దిగిపోయే వరకు 2 లక్షల రుణమాఫీ
ఓ మగాడివైతే ఇవైతే అవైతే కాదయ్యా, మీరు మీరే ముద్దరికం చేసిరో గజ్జెప్పు. మీ ప్రభుత్వంలో మరి ఎంత పూర్తి అన్నదాతలకు మరి రుణమాఫీ చేసిరో గాలికైతుంది. ఇది ఆయన చెప్పిండు, అయితే రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తాం మేము ఈ ఆగస్టు లోపు అన్నాడు, మన తర్వాత డిసెంబర్ 9 అన్నాడు. కానీ అది పక్కన పెడితే మరి మీ విషయం ఏం చేసిరయ్యా? మరి నిరుద్యోగులకు ఎంత పూర్తి న్యాయం చేసినావు అయ్యా కేటీఆర్ గారు? మరి రైతన్నలకు మీరు ఏం చేసిరు? రైతన్నలకు మీరు ఏం చేసిరు? రుణమాఫీ, రైతు బంధు అని చెప్పేసి అది ఒకటే పెద్ద టామ్ చెప్పారు తప్పితే కానీ రైతు రుణమాఫీ ఏ విధంగా చేశారు, ఎంత పూర్తి చేసిరు అయ్యా? అయ్యా కేటీఆర్ గారు చెప్పాలి. మరి ఈ ధరణి పోర్టల్ని పెట్టినట్టు సార్, పెద్ద సారు ఈ ధరణి పోర్టల్లో ఈయన చేతుల కిందనే ఉంచుకున్నాడు అన్నట్టు ఐటీ మినిస్టరు. అయితే కేటీఆర్ గారి చేతుల మీదుగానే నడిపింది అయ్యా. అయితే అది ఆ నడుపుడికే ఈ ఈ దందాలు, భూదందాలు, ఈ దందాలు, ఆ దందాలు అన్నట్టు మొత్తం కమాయించారు అయ్యా. ఈయన చేతిలో పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఉండాల్సింది ఎక్కడదయ్యా ధరణి అంటే, ఉంటే మామూలుగా ఇది వ్యవసాయ శాఖ మంత్రి చేతుల దగ్గరనన్నా ఉండాలి, ఏది ధరణి పోర్టల్కి సంబంధించి. మరి ఈ ఐటీ శాఖకు ఈ ధరణి పోర్టల్కి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి ప్రజలారా? ఈ ఐటీ శాఖకు ఈ ధరణి పోర్టల్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఈయన కనుసైగలనే మొత్తం నడిపించేసారు అన్నట్టు. అంటే ఎక్కడెక్కడ ఖాళీ ఇది గవర్నమెంట్కు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది మొత్తం జల్లడబట్టిరు. ఈ గంపలేసిరు, ఈ గంపలేసిరు. ఇప్పుడు మొగోని అవుతారా, ఇక నువ్వు ఇదైతారా అదైతారా అని చెప్పేసి ఈ సార్ ఇప్పుడు మాట్లాడుతుండు. అయ్యా మీరు చేసింది మరి నిరుద్యోగులకు ఏమంతా పూర్తి మీరు న్యాయం చేసిరయ్యా? ఒక లీకేజ్ అవుతుంటే, ఆ పేపర్ లీకేజ్ అవుతుంటే మాకేం సంబంధం, మేము ఎలక్షన్ కోడ్లో ఉంది, మేము ఏం చేయలేమంటారు. మరి అంతకుముందుకు ఏం చేసిరా? అంతకుముందుకు ఏం చేసిరు అంటున్నా. అంతకుముందుకు ఏది మన అసెంబ్లీ ఎన్నికల ముందుకు పేపర్ లీకేజ్ అవుడు, విద్యార్థులు కనీసం ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని పరామర్శించకుండా మళ్ళీ వాళ్ళ మీద ఏదో తప్పుడు ప్రవళిక మన ప్రవళిక చనిపోయింది, ఆమెది లవ్ మ్యాటర్ అని చెప్పి చెప్తాడు పోయిన ఈ సారు కేటీఆర్ సారు. అయితే ఈ ఉద్యోగాలు వస్తలేవు, మనస్తాపానికి గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రేమ పేరు మీద మామూలు ఇట్లా చేసేసి ఇట్లా మాట్లాడతారు. గీ పని చేస్తాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అయితే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఆ నిరుద్యోగుల బిడ్డలు ఉన్నారో వాళ్ళ మీద ఒక తప్పుడు ప్రచారం చేసేసి వాళ్ళు ప్రేమ పేరుతోని మొత్తం టోటల్గా ఆ కేసుని తప్పుదేవ పట్టించేసాడు. ఆ యొక్క సంఘటన ఈయన ఈ సారు కేటీఆర్ సారు గా పనిచేసిండు. అయ్యా మీరు ఒక్కరోజన్నా మీరు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల దగ్గరకు పోయి పరామర్శించే ప్రయత్నం చేసిరా అయ్యా కేటీఆర్ గారు? నేను అడుగుతున్నానయ్యా. మీరు పోయేసి ఎప్పుడన్నా కనీసం ఓదార్చిరా, లేకపోతే మళ్ళా నిరుద్యోగుల పక్షాన నిలబడి ఏమైనా కొట్లాడిరా, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ మీరు ఎంత చేసిరు, ఏ విధంగా చేసిరు, ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిరు అని చెప్పేసి నేను అడుగుతున్న కేటీఆర్ గారు. గది చెప్పండి మాకు, గా ప్రశ్నకు మీరు జవాబు చెప్పుండ్రి. ఇప్పుడు ఈయన ఇయ్యకపోతే ముక్కు విండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మళ్ళీ మీది ఎట్లా ముక్కు విండిరో వాళ్ళది కట్టే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు తర్వాత. ఇప్పుడు ఏ విధంగానైతే రైతులకు సంబంధించి మోసం చేసిరో అది కరెక్ట్, ఖచ్చితంగా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ముందుంటాయి. ఇక ఈయన సార్ ఇట్లా అంటాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ కేటీఆర్. అయితే 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరో రాష్ట్రాన్ని శాసిస్తారు. అయ్యా 10 ఏమో కానీ ఆ 0 పక్కన 1 గెలిచే ప్రయత్నం చెయ్యి, ఆ 10 పక్కన ఒకటి గెలిచే ప్రయత్నం చేయరయ్యా. ఈయనకే మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఆల్రెడీ తెలంగాణ ప్రజలు చూసేసే దించిర్రు. అయ్యా చాలు దొర, మీ పాలన చాలు, ఇక చాలు, ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకా ఎటుపోతుందో మన తెలంగాణ రాష్ట్రము అని చెప్పేసి దించిర్రు. ఇక 10 సీట్లు గెలుస్తానట, ఇక వేరే రాష్ట్రాన్ని శాసిస్తారట. శాసించడేమో కానీ ఉన్నది ఉడుచుకోపోయినట్టు అవుతుంది. ఇక రాష్ట్రం మొత్తం వీటికే 7 లక్షల కోట్ల అప్పు మీద పెట్టిండు, పెట్టిండు. ఇది తెరవనికే సంవత్సరాలు పడుతుంటే ఇంకో వేరే రాష్ట్రం ఇట్లా మళ్ళీ శాసిస్తారట. ఇగో సారు. అయితే వీళ్ళు ఓడిపోయిన భ్రమలో ఏం మాట్లాడుతారో ఇట్లా అర్థమవుతలేదు. అయితే ఇక బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ ప్రజలకు ఓటేసింది. అయితే కేసీఆర్ ఇక మరి మంచి చేస్తే ఖచ్చితంగా 100%గా గెలిపించుకుందరయ్యా. మరి
ఇక ఏ విధంగా చేసిండు అనేది ఇక తెలుసు మనకు తెలుసు. ఇంకోటి ఏందయ్యా, ఒకటేనయ్యా, మరి బంగారం ఒకటే, బంగారము ఇది పెన్షన్ కోసం కాదయ్యా, వాళ్ళు ఓటేసింది దేనికోసం అనంటే మీ మీద పగతోనే మిమ్మల్ని దించాలి, మీ మీద కోపంతోనే ఈ గవర్నమెంట్ దించేసి వేరే గవర్నమెంట్ వస్తే బాగుంటది అనే ఉద్దేశంతోనే ఆ పగతోనే మిమ్మల్ని దించిరయ్యా ఈ తెలంగాణ ప్రజలు. అయితే ఈ బంగారంకు పెన్షన్కు ఆశపడి ఓటేయలేదయ్యా, మీరు వేసిండ్రు, ఎంత పూర్తి చేసిండ్రు, వీళ్ళు వస్తే మన రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకేం చేస్తారో అయ్యా అని మళ్ళా ఆగం చేస్తారని చెప్పేసి, అయితే ఒక విధంగా మీ మీద కోపంతోనే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా వస్తా అనుకోలేదు, వాళ్ళకి ఇట్లా కలల ఇట్లా అనుకోలేదు, కాంగ్రెస్ పార్టీ వస్తాం మేము అధికారంలోకి వస్తామని అనుకోలేదు. వాస్తవంగా అసలు అప్పటి నుంచి మీకు ఇది బీఆర్ఎస్ కు అగెనెస్ట్ గా పోరాడింది బీజేపీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళది కాంగ్రెస్ వాళ్ళది అంత ముందుకు శృతి కలవలేదు సంసారం, కానీ అయితే ఇక బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అనుకున్నారు, కానీ ఒక విధంగా వాతావరణం అనేది చేంజ్ అయిపోయి కాంగ్రెస్ కు అయితే ఆ గాలి నడిచింది. ఏదో బంగారంకు పెన్షన్కు అలవాటు పడలేదు, వాళ్ళు ఆశపడలేదు, కానీ అయితే మిమ్మల్ని దించాలని ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా వాళ్ళు దించేసింది. సో ఆ విధంగా చేసేసారు. ఇక ఇంకోటి ఏంటంటే కేసీఆర్ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. కేసీఆర్ నట సూటిపోటి మాటలతోని వేధిస్తున్నారట. మరి అయ్యా, మరి ఒక మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు అయ్యా హోదాలో ఏది ముఖ్యమంత్రి హోదా నుంచి ఉన్నారు, మీరు ఇట్లా ఒక హుందాతనంతో మాట్లాడాలి, ఒక ఎదుటి వ్యక్తి ఎట్లా మాట్లాడతాడో ఇంకో ఎదుటి వ్యక్తి ఇట్లా అదే విధంగా రెస్పాన్స్ వస్తుంది. అయ్యా మరి మీరు గిట్ట కనీసం ఆ భాషా పదజాలం వాడడం ఎంతవరకు సమంజసం? ఒక చవటలు, దద్దమ్మలు, లత్కోర్లు, ఇంకేమేమో పదజాలాలు వాడడం ఎంత పూర్తి సమంజసం? వాస్తవంగా మీరు రాజకీయ అనుభవజ్ఞులు, ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంగా ఉంటున్నారు. మరి ఈ మాటలు మాట్లాడడం వల్ల మీరు తెలంగాణ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, మీరు ఏం నేర్పిస్తున్నట్టు? అయ్యా చంద్రశేఖరరావు గారు ఇక సూటిపోటి మాటలతో వేధిస్తున్నారట. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైంది. అయ్యా ఆయనను ఖతం చేసుడేమో కానీ ఎక్కడికి ఏని పక్కన సారు నువ్వు కూర్చో సారు, మేము రాష్ట్రాన్ని దేశాన్ని మేము నడిపిస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రజలే నిర్ణయించుకొని, సారు ఇవన్నీ బాధలు ఎందుకు, మీరు ఫామ్ హౌస్లో పోయి సపరేట్గా వ్యవసాయం చేసుకోరని చెప్పేసి అయితే ఈ నిర్ణయం వాళ్ళు వేసుకున్నారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలైతే సారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడేమో అని ఈ 20 దగ్గర ఫామ్ హౌస్ మన ఇక్కడ 20 దగ్గర ఉన్న ఫామ్ హౌస్ అక్కడ పోయండి సార్, అక్కడన్నా పోయేసి అక్కడ వ్యవసాయం చేసుకోరని చెప్పేసి గా పని అయితే తెలంగాణ ప్రజలు చేసారు, గదే పని చేసుకోండి సార్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ఖతం చేసే పని వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళకి ఏం అవసరమయ్యా? అయితే వ్యవసాయం చేసుకోమని అయితే తెలంగాణ ప్రజలైతే ఏది వ్యవసాయ క్షేత్రానికి అయితే పంపారు. ఇది వాస్తవంగా చెప్పొచ్చు. అయితే ఇంకోటేమో కానీ అయితే పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నారు. మరి జారుకోరాయా? ఉన్నప్పుడేమో తిండ్రి, మీరు వాళ్ళను తెలంగాణ ఉన్నోళ్లకు పిలిచి పదవులు ఇచ్చేసి మంచిగా అనుభవం మొత్తం టోటల్గా వాళ్ళు అనుభవించారు. మరి ఇప్పుడు వాడుకున్నారు, జాడించి కొట్టారు, గట్టినే ఉంటుంది. వాడుకున్నంత అన్నట్టు వాడుకున్నారు. తర్వాత ఇప్పుడు కష్ట సమయాలు ఉన్నప్పుడు జారుకుంటున్నారు. వాస్తవమే కదనే. ఇప్పుడు పోయిన నాయకులు ఎవరు అయితే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఏ నాయకులు లేరు. కొట్లాడిన నాయకులు అందరూ బయటనే ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ కొట్లాడిన నాయకులు మళ్ళీ మాకు పదవులు ఇవ్వాలని చెప్పేసి కొట్లాడతారు కదా ఎవరైనా. ఇప్పుడు కొట్లాడినాం, ఖచ్చితంగా మాకు ఈ పదవి కావాలి, మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు కొట్లాడతారు. మరి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి బయటకు పంపించండి సారు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడు సారుకు ఇక అది కరెక్ట్ ఉంటుంది, అది కరెక్ట్ ఏం ఉండదా? అట్లాంటి వాళ్ళు ఒక్క నాయకుడు ఉంచుకోలే, ఏది పార్టీలో ఒక్క నాయకుడు ఉంచుకోలే, తెలంగాణ అన్న నాయకులను చేర్చుకొని మరీ మంత్రి పదవులు ఇచ్చేసిండ్రు. అయ్యా గది దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ అమరవీరులకు
ఇగో వీళ్ళని నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఆత్మకు శాంతికి ఇట్లా అయిందో కాలేదో నాకు తెలిసి అయితే ఇక వీళ్ళు గా పని చేశారు. పదవులు అనుభవించారయ్యా, మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, మొత్తం ఎంపీలు, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఆ విధంగా చేసిరు. ఇప్పుడు ఏమనంటే కష్ట సమయాల్లో లీడర్లు జారుకుంటారంటే గట్లాంటి అయితే ఏది అరేక్మాల్ లీడర్లను తెచ్చి ఇంకా పని చేసిరు. మరి వాళ్ళంతా అదే అరేక్మాలే అంతే. మొత్తం ఏంటంటే ఏదైనా పని ఉంటేనే, ఏదైనా అవసరం ఉంటేనే, ఏదైనా లబ్ధి ఉంటేనే, ఏదైనా రాజకీయంగా ఏమైనా లాభం వస్తేనే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు తప్పితే కానీ ఇక లేకపోతే గీ పని చేసి కట్టే ఉంటుంది. మరి చేయారాయ వాస్తవంగా వాళ్ళను పిలిచి ఏదో పిల్లనిస్తానట్టుంది కథ. ఇక వీళ్ళు గిదే పని చేసారు. వాళ్ళకు బీఆర్ఎస్లకు మంచి చెవుల పువ్వు పెట్టేసి పోయారు వాళ్ళు. అయితే ఇక ఇంకోటి ఏంటంటే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే టీఆర్ఎస్ను రద్దు చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా సవాల్ ఇచ్చిండు. ఎవరికి? కేటీఆర్కి ఇచ్చిండు. అయితే ఇక నాగర్ కర్నూలు జిల్లా మన బిజినేపల్లిలో నిర్వహించిన జనజాతరలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన లోక్సభ అభ్యర్థి మల్లు రవి ఇక పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి, కుర్చీ వేసుకొని మరి మన తమ్మిలను పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని దాన్ని ఆగం పట్టించండు. 70 ఏళ్ళైనా పాలమూరు కరువు పోలే, వలసలు ఆగలే, మన బీళ్లు తడవలే, ఉమ్మడి రాష్ట్రంలో కల్వకుర్తి ఎట్లుందో అట్లనే ఉంది. ఆర్డిఎస్ పరిస్థితి ఇదే. ఆర్డిఎస్ పరిస్థితి ఇదే. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే బీఆర్ఎస్ను రద్దు చేస్తావా అని అంటున్నాడు. ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయ్యా మీరు చేయండి, రుణమాఫీ చేయండి, బీఆర్ఎస్ ఉంటుందా అది తెలియదు కానీ ఎక్కడికైనా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఇక మనం ఆల్రెడీ చూడొచ్చు. కారు షెడ్లకు పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ రుణమాఫీ చేసే పరిస్థితి మాత్రం మీరు ఈ ఆగస్టులోపు చేస్తారా, ఎప్పుడు చేస్తారా, జర తొందరగా చేసే ప్రయత్నం చేయండి. ఇక ఇంకోటి ఏంటంటే వచ్చే వానకాలం నుంచి వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తాం. మీరు ఏమన్నారయ్యా, వడ్లకు బోనస్ ఇవ్వడం మేము వెంటనే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడట మళ్ళీ వానకాలం పోతుంది ముచ్చట. వానకాలం కట ఇక 500 బోనస్ ఇస్తారట. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను 10 ఏళ్ళు పక్కన పెట్టిండ్రు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు రుణం తీర్చుకుంటాం. కేసీఆర్తో మాట్లాడన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ వాస్తవేనయ్యా, వాస్తవంగా బహుజన బిడ్డలను ఆగం చేసిండు. తెలంగాణను అప్పులు కుప్పలుగా చేసిర్రు. తర్వాత తెలంగాణ నిరుద్యోగులను ఆగం చేసిర్రు. మొత్తం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, అండ్ల స్కామ్ అన్నాడు. పోయి మళ్ళీ సార్ పక్కనే కూర్చున్నాడు. ఎవరయ్యా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అయ్యా మరి నువ్వు ఇప్పుడు మీ బహుజన బిడ్డలు ఎటు పోయిర్రు, తర్వాత నిరుద్యోగులు ఎటు పోయిర్రు, ఈ డబల్ బెడ్రూమ్ కోసం మామూలు ప్రశ్న వాళ్ళు ఆ బాధితులు ఎటు పోయిర్రు, తర్వాత నువ్వెటు పోయినావు లాస్ట్. ఇది అయ్యా నీ లబ్ధి కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ పంచన ఏరి ఇప్పుడు ఆయన భజన చేస్తున్నాయా. మరి వీళ్ళందరూ రాలేదయ్యా, గుర్తుకు రాలేదా అయ్యా ప్రవీణ్ కుమార్ గారు? మీరు ఒక గవర్నమెంట్ హోదా నుంచి పోయిన వాళ్ళు ఈ పరిస్థితి అయిపోయింది. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కొట్లాడి ఆయన పంచనక్క పోయింది. ఇక పాదయాత్ర చేసిండు, ఇది చేసిండు. కేసీఆర్ గవర్నమెంట్ మీద పోరాటం చేద్దాం, కేసీఆర్ మీద పోరాటం చేద్దాం. అయితే తెలంగాణ ప్రజలకు మోసం చేసిండ్రు, ఆగం చేసిండ్రు, ప్రజలను ఆగం చేసిండ్రు, నిరుద్యోగులు ఆగం చేసిండ్రు, ఉద్యోగులకు ఆగం చేసిండ్రు అని చెప్పేసి ఏదైనా ఒక వాదంతో ముందుకెళ్ళిండు. అయితే అటు కలిసి మళ్ళా కేసీఆర్ దగ్గరికి మలవుడు. ఇది దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సంగతి. ఇక మన ప్రజలు కేసీఆర్ను బొందబెడితే ఈయన వెళ్ళి పూలదండలు వేస్తున్నాడు. వాస్తవేనా? ప్రజలేమో ఆల్రెడీ సార్ చెప్పినట్టు పక్కన పెడితే ఈయన పోయి మళ్ళీ పూలదండలు వేస్తున్నాడు. పరిస్థితి ఏంటంటే ఏదో మన సచిన పామును మళ్ళీ దగ్గరికి పోయి ఏమో చేసినాడు. ఉంది కాదు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కథ గట్లుంది. నువ్వు ఇన్ని రోజులు చేసింది ఏం లాభం అయ్యా? మరి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూసిండ్రు. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ చేసింది ఏదో ఆయన లబ్ధి కోసం వేసుకోవడం, తర్వాత ఇప్పుడు ఏదో మూటలందినయో కట్టలందినో ఏదందినయో అని ఎక్కడికి ఆయనకు లబ్ధి చేకూరే విధంగా అయితే కేసీఆర్ ఏదో చేసింది కాబట్టి ఆయన. మరి మిగతా ఓళ్ళ పరిస్థితి ఎటు పోవాలి సారు? ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మరి నీ కోసం ఆశలు పెట్టుకొని మా ప్రవీణ్ సార్ ఏదో చేస్తాడు, మాకు ఏదో విధంగా
మాకు అండదండగా ఉంటాడు, మాకు ఈ విధంగా అండదండగా ఉన్న వాళ్ళకు మరి మీరు ఏ విధంగా మీరు చేస్తారు? యా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అయితే ఉమ్మడి పాలమూరులో మన పర్యటించిన ముఖ్యమంత్రి. ఇంకోటి, స్థానిక ఎన్నికలకు ఏర్పాటు చేయండి, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సమకూర్చుకోవాలని చెప్పేసి పంచాయతీ రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇక ఈ ఎన్నికలు కాగానే, లోక్సభ ఎన్నికలు కాగానే ఏది స్థానిక ఎన్నికలు మన నిర్వహించాలని చెప్పేసి ఆల్రెడీ సూచించిన ఎన్నికల సంఘం. ఇక ఎవరయ్యా మన పంచాయతీరాజ్ కమిషనర్ మేడం గారు అనిత రామచంద్రన్కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసిందట. ఇక వాళ్ళు పేపర్లు, బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ రెడీ చేసుకోవాలి, ఈ ఎలక్షన్లు అయిపోగానే అది నిర్వహించాలని చెప్పేసి లేఖ రాసింది. ఇక చెన్నైపై లక్నో విజయం. ఇంకొకటి చూస్తే ఇక పెండింగ్ సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ వెలిశెల రాజేందర్ రావు, హైదరాబాదు మన షమీర్ ఉల్లా అయితే ఇవాళ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు. ఇక అటు ఇటు వీళ్ళు 13 ఇంకెన్ని రోజులు ఉందా, వారం 15 రోజులు ఉంది అనుకుంటా. ఇవాళ ఎంత 24 అని అంటే ఆల్మోస్ట్ ఒక 5+ అంటే ఒక 18 రోజులు. ఇంకో 18 రోజులకు వీళ్ళు ఇప్పుడు ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ వెలిశెల రామచంద్రరావు, హైదరాబాద్ షమీర్ ఉల్లా ఇవాళ ప్రకటించిన కాంగ్రెస్. అంటే బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమిళసై లిస్టులో మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా మన ఎవరయ్యానంటే అంతకుముందుకు ఉన్న మేడం ఎవరయ్యా అంటే తమిళసై, మన రాష్ట్ర గవర్నర్ మేడము. ఇప్పుడు ఆమెనే బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా పెట్టిరయ్యా. అయితే లిస్టులో మోదీ, అమిత్ షా, నడ్డా. అయితే సినీ తారలు ఖుష్బూ, రాధిక, జీవిత కూడా 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్కు అందజేత. వీళ్ళందరూ అయితే బీజేపీకి సంబంధించిన మహిళా లీడర్లు. అయితే వీళ్ళు ఇట్లా ఇక ఎన్నికలలో పాల్గొని ప్రచారం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మన కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా. అంటే 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తా చెల్ల వంశీ చంద్రెడ్డి. అంటే నా స్థానికతపై కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. వెలుగు ఇంటర్వ్యూలో మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్ మన ఏది పాలమూరు జాతీయ హోదానట కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే. అయితే ఇక ఆయన వెలుగు ఇంటర్వ్యూలో మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్ ఎవరయ్యానంటే చెల్ల వంశీచంద్ రెడ్డి. ఒకటి, కవితను అరెస్టు చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు, రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినాం ఈడీ. అయితే తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేయరా? అరెస్ట్ కంపల్సరీ చేస్తారు, అరెస్ట్ చేయమని చెప్తారా? తప్పు చేసే వాళ్ళకు అయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మేము ఎప్పుడు చెప్పలేదు అంటున్నారు వీడియోలో. ఇంకోటి, రూల్స్ ప్రకారమే మేము అరెస్ట్ చేసినాం, ఏదైనా రూల్ ప్రకారమే చేసినామని అంటున్నారు. మాకు జ్యూరిస్ డిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణ్ పిల్లై బిహామీ అని వెల్లడి. అయితే బెయిల్ పిటిషన్పై విచారణకు నేటికి వాయిదా. అక్క బెయిల్ అడుగుతూనే ఉంది, వీళ్ళు వాయిదాలు ఇస్తూనే ఉన్నారు. బెయిల్ అడుగుతూనే ఉంది, వాయిదాలు ఇస్తూనే ఉన్నారు. ఇది పరిస్థితి. మరో 2 వారాలు కవిత, కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు. అయితే తిరిగి మే 7న హాజరుపరచాలని ఆదేశం. వీళ్ళకు ఇంకా జ్యుడిషియల్ పెంచుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నది, ముందుకు పోతూనే ఉన్నది. కానీ వీళ్ళు ఏ విధంగా బయటకు వద్దాం అనుకుంటే వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ వ్యాఖ్యలపై దుమారం. మన కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద గుంజుకుంటుందని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్. మోదీ వ్యాఖ్యలను ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం. దేశ ప్రజల ఆస్తుల బంగారంపై కాంగ్రెస్
ఖండించిందని ఆ పార్టీ అధికారంలోకి వస్తే తాలిబొట్టను కూడా గుంజుకుంటుందని రాజస్థాన్ యూపీ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేసిన మోదీ మంగళవారం మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలను మళ్లించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దేశం కోసం నా తల్లి తాలిబొట్టుని త్యాగం చేసింది, మంగళసూత్రం విలువ తెలిస్తే మోదీ అలా మాట్లాడరని చెప్పేసి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీపై సుప్రీంను ఆశ్రయించినట్టు మన సిపిఎం వెల్లడించింది. మోదీపై అనర్హత వేటు వేయాలని కర్ణాటక మంత్రి మన హెచ్కే పాటిల్ ఈసీని డిమాండ్ చేశారు. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు ఈసీ తెలిపింది. కాంగ్రెస్ గెలిస్తే అయితే ఈయన మోదీ సారు వ్యాఖ్యలు చేసిందట. అయితే మన కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద కోలుకుంటుందని వ్యాఖ్య. అయితే నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించిన మన ముస్లింలకు రిజర్వేషన్లు ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేస్తుందని కామెంటు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంత పూర్తి చేస్తుందో చూద్దాం. మరి రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది కదా, ఏ విధంగా చేస్తుంది అనేది మనం చూద్దాం. అయితే ఈ విషయం మీద ప్రియాంక గాంధీ ఇట్లా కౌంటర్ ఇచ్చారట. సార్ని అనర్హత వేటేయాలని చెప్పేసి ఇట్లా సుప్రీంకోర్టుకి ఇట్లా వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఇట్లా ఆశ్రయించారట. చూద్దాం. అయితే ఇంకోటి పోలింగ్పై ఎండల ఎఫెక్ట్. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్లో తగ్గిన ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్లో పోలిస్తే 4.4% తగ్గుదల. 26న సెకండ్ ఫేజ్లో 13 రాష్ట్రాల్లోని మన ఎంపీ సీట్ల ఓటింగ్. ఆయా రాష్ట్ర పెరుగుతున్న టెంపరేచర్లు, హీట్ వేవ్స్, ఎండలతో పోలింగ్ శాతం తగ్గొచ్చని పార్టీలు ఈసీ ఆందోళన. వాస్తవం మరి ఎండలకు అభ్యర్థులు భయపడుతున్నారు. వీళ్ళ ప్రచారం ఏమో కానీ పానం పోతారని ఆయన అని చెప్పేసి ఈ ఎండలకు భయపడుతున్నారు, అభ్యర్థులు భయపడుతున్నారు. ఇది ఓట్లకు సంబంధించిన తిరిగేటోళ్ళు గిట్లా ఆ నాయకులు గిట్లా ఈ ఓట్లు ఏమో కానీ ఎండలకు భయపడే పరిస్థితి అయిపోయింది వీళ్ళకు, గది అయిపోయింది నాయకులకు. ఇంకోటి ఏంటంటే 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు గాంధీ భవన్లోని అందుకున్న దానం చామల, నీలం మధు మిగతా అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులకు అందజేత 14 మంది అట కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చింది గాంధీ భవన్లో మన కాంగ్రెస్. అయితే వెలుగుకు సంబంధించిన పేపర్. ఇక 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే భరోసాను రద్దు చేస్తావా? కేసీఆర్, హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. అయితే ఇక ఇదయ్యా మరి రుణమాఫీకి ఎయ్యిరి, వాళ్ళు రద్దు చేస్తారా ఏం చేస్తారా వాళ్ళే సపరేట్ ఊరుకుంటారు. మీరు చేసే పని మీరు చెయ్యరయ్యా, రద్దు చేసిరేమో కానీ మీరు చేసే పని మీరు రుణమాఫీ చేయండి. 2 లక్షలు అన్నారు, ఎట్ ఏ టైం 2 లక్షలు అంటే మీరు 2 లక్షలు ఏ విధంగా చేస్తారో చూస్తాం. అయితే రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్ల సూచన. రుణాలు తీర్చాలని మన రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి బ్యాంకర్లకు సూచన. రాబోయే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి వెల్లడి. ఇది మీరు ఆల్రెడీ ఈ పాటికే ఇస్తారనుకున్నాం. ఈ కాలం ఏది ఈ పంటకే ఇస్తామనుకుంటే మళ్ళీ వానకాలం మంది కాంగ్రెస్ వాళ్ళది ఇక 9 తారీఖున మేము అన్నీ వేస్తామన్నారు. మరి ఎన్ని చేసిరో తెలంగాణ ప్రజల దగ్గరకు పోతే తెలుస్తుంది. కేజ్రీవాల్ కవితకు జుడిషియల్ కస్టడీ మే 7 వరకు, బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు. వీళ్ళకు ఒక విధంగా సుఖాలు చూస్తున్నారా ఈడీ ఆఫీసర్లు, సిబిఐలు. అయితే వాళ్ళకి ఇళ్ళ కూడా బయట చేస్తున్నారు. జగన్ భక్త ఐపీఎస్లపై వేటు. అయితే మన విభాగ అధిపతి మన పిఎస్ రావు ఆంజనేయులు విజయవాడ సిపి మన కాంతి రాణా బదిలారు. వారిద్దరిని ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ నేటిలోగా ప్యానల్ పంపాలని సిఎస్కు ఆదేశం. ఇక వీళ్ళిద్దరట జగన్కు సంబంధించిన మనుషులే అని చెప్పేసి వాళ్ళకు ఎన్నికలు విధులు నిర్వహించదని చెప్పేసి పక్కన పెట్టిందయ్యా ఈసీ. అయితే ఎవరంటే మన పిఎస్ఆర్ ఆంజనేయులు, అయితే కాంతి రాణాకు టాటా వీడ్కోలు చెప్పేసిన ఈసీ అట. అటు కలిసి టాటా వీడ్కోలు చెప్పిందట. అయితే హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా? కాంగ్రెస్ అలాగే చూస్తోంది. విపక్షాల కుట్రలు బయట దమ్ముంటే అంగీకరించి మన పోరాడండి. టోంక్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ.
అయితే హనుమాన్ చాలీసా చదివితే ఎందుకు నేరమయ్యా? హనుమాన్ చాలీసా దేవుంది, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివితే నేరమేనా? గిట్లే ఉంటుందయ్యా కాంగ్రెస్ వాళ్ళది పాపం. ఇక్కడ ఏది ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు. మరి పార్టీలు ఒకటే పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా నాయకులు వేరు. మరి కాంగ్రెస్లకు ఏమైంది? పోవాలి కదా. మరి దేవుడు అనే వాళ్ళు అందరికీ సమానమే. బీజేపీ వాళ్ళకి సపరేట్గా దేవుడు ఉంటాడు, లేకపోతే వాళ్ళు సపరేట్గా పోయి మొక్కుతారేమి? అందరూ ముస్లింలు కానీ అందరూ టోటల్గా తెలుగు ఎవరైనా సరే అందరు పోయి దర్శించుకున్నారు. మరి మీకేమైందయ్యా కాంగ్రెస్ వాళ్ళకు? అంటే బీజేపీ వాళ్ళే గుడి కట్టిరేమని రాసిరా? ఇది అయితే ఇక కాంగ్రెస్ వాళ్ళు అక్కసు గది. ఇక ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజలతో మాట. అయితే నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర అన్నట. ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజల బాట. ఇది గీ పని గప్పుడే చేసి వాళ్ళ సమస్యలు ఏంది, ఎంత పూర్తి చేసిర్రు అని కనుక్కునే ప్రయత్నం చేస్తే అయిపోగా సారు. ఎన్నికలు రాగానే పొలం బాట, ఈ ప్రజల బాట పట్టుడు కంటే మీరు అంతకుముందుకే ఊర్ల బాట పడితే అయిపో. ప్రజల దగ్గరికి పోయి ఊర్ల బాట పడితే అక్కడ సమస్యలు ఏంటి, మేము ఎంతవరకు చేసినాం, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు ఎంతవరకు చేసిర్రు, మరి ఏం చేసిర్రు అనేది కనుక్కునే ప్రయత్నం చేసేసి మరి ఏం అభివృద్ధి చేసినాం, మేము ఏం చేసినాం, తప్పులు ఏం చేసినాం అనుకుంటే అయితే ఆడ జరంత ఏ కొద్ది అంతనన్నా ఏమన్నా మీకు ఏది ఆనవాళ్ళు దొరికే ఛాయిస్ ఉంది. మేము ఏం తప్పు చేస్తున్నామా, ఏం చేస్తున్నామా? మీరు చేసుకుంటే మీరు చేసే పనులు మీరు చేసుకున్న పోయారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసారు, ప్రజలు చేసారు. ఇక ఇప్పుడు పొలం బాట, ప్రజలతోని మాట. బాగున్నదా? అయితే మా వాళ్ళు ఏం చెప్తే అది చేయి, అన్నీ నేను చూసుకుంటా. వివేక హత్యకు ముందు ఫోన్లో జగన్ నాతో ఇదే చెప్పారు. దస్తగిరి సంచలన వ్యాఖ్యలట. వివేక సంబంధించి ఈ హత్యకు సంబంధించి ఇంకా నడుస్తూనే ఉన్నాయా లొల్లి. అయితే ఏమన్నాడంటే మా వాళ్ళు ఏం చెప్తే అది చేయి, అన్ని నేను చూసుకుంటా. వివేక హత్యకు ముందు ఫోన్లో జగన్ నాతో ఇదే చెప్పారు దస్తగిరట. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మోదీతో దేశాభివృద్ధి, మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. అయితే నెహ్రూ ఉదాసీనతతోనే చైనా దురాక్రమణ, కేంద్ర మంత్రి జైశంకర్. మరి మళ్ళీ మోదీ గారికి పట్టం కడితే ఖచ్చితంగా మన దేశం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇక జైశంకర్ గారు సార్కు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. అయితే రాజేంద్ర నగర్లోని కూడలిలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యే సబితారెడ్డి, యాదయ్య, ప్రకాష్ గౌడ్, చేవెళ్ళె భరోసా అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ రెడ్డి కపటా హామీలు నమ్మొద్దు, మతం పేరుతో ఓట్లు అడిగే భాజపాను విశ్వసించొద్దు, భరోసా కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్. అయ్యా మరి మిమ్మల్ని నమ్మితే మరి ఏం చేసి భరోసా ఇది కాంగ్రెస్ నట. అయితే కపట హామీలు నమ్మొద్దు, బీజేపీ అట మతం పేరుతో ఓట్లాడితే భాజపాను విశ్వసించొద్దు. మరి ఈ బీఆర్ఎస్ను మరి ఏ విధంగా నమ్మాలి? మరి ఎంత పూర్తి చేసిరా ప్రజలు మరి నమ్మే పరిస్థితి ఉన్నదా? అయ్యా మీరు చేసింది మరి రెండు పార్టీలను నమ్మకుండా మీకు ఓట్లు వేస్తే మీరు ప్రజలకు ఏ విధమైన మరి చేసిర్రు, ఏ విధమైన న్యాయం చేసిర్రు అది తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. అయ్యా కేటీఆర్ గారు గరం రాష్ట్రంలో వరుసగా 45 డిగ్రీల నమోదు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళ మృతి. సూర్యాపేట జిల్లా సిరిసిల్లలోని వడదెబ్బతో 2 మృత్యువాత. అందుకే కొద్దిగా ఈ వాతావరణం కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి వడదెబ్బతోని సో బయటకు వెళ్లకుండా కొద్దిగా ఎండ ఉదయం పూట సాయంత్రం పూట బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. వడదెబ్బతో చాలా ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉంది. తాగునీటికి మూసీ శుద్ధికి కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీలు అదనపు జలాలు తరలింపులకు ప్రణాళిక. కొండపోచమ్మ సాగర్ అయితే మహానగర అవసరాలకు 10 మూసీ
ప్రక్షాళనకు 5 టీఎంసీలు, ప్రాజెక్టు అంచనా వ్యయం 4,800 కోట్లు, సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర. తాగునీటికి మూసి శుద్ధీకరణట. మరి వాళ్ళంత ముందుకు మేము ఏదో చేస్తాం, మొత్తం ఇక రాష్ట్రాన్ని ఏదో దేశంలో డల్లా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత పూర్తి చేస్తారు? మరి మూసిని శుద్ధి చేస్తామని వాళ్ళు గదే 10 సంవత్సరాల నుంచి గదే చెప్పారు. మరి ఈసారి ఇలా గదే చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించట ప్రాజెక్టు అంచనా వ్యయమట 4,800 కోట్లట. మహానగర అవసరాలకు 10 మూసి ప్రక్షాళనలో 5 టీఎంసీలట. చూడాలి మరి ఎంత పూర్తి అవుతుంది అనేది. అయితే కూలిన వందన ఏదైనా గడ్డర్లు. పెద్దపల్లి జిల్లా ఓడేడు వద్ద ఘటన, 8 ఏళ్ళుగా కొనసాగుతున్న నిర్మాణం. ఇది పరిస్థితి. కుప్పకూలినట. ఈ ఈదరగారులకే కుప్పకూలితే మళ్ళీ ప్రజా రవాణా అనేది మామూలుగా పోతూనే ఉంటారు. ఎప్పటికీ నిరంతరం వెళ్ళే ప్రక్రియ ఏంది? మామూలు వెళ్ళి అటు పోవడము, రవాణా అనేది నిరంతరం కొనసాగేది. ఇంకా అట్లాంటిది ఈ ఈదురగాలులకు, ఈ వానలకు వాడు ఈ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఈ కాంట్రాక్టర్ ఎవరో మరి ఇచ్చిన మహానుభావులు ఆ కాంట్రాక్టర్లో మోపాలి. ఇది పెద్దపల్లి జిల్లాలో సంబంధించినట్టు. ఇక 2 అంకెల బలం, కమలం టార్గెట్ 10 నుంచి 12 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసిన బీజేపీ. 2 నెలల్లో 5 సభలకు ప్రధాని మోదీ హాజరు. నేతలకు దిశానిర్దేశం. ఉత్సాహంగా సాగుతున్న పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు. జాతీయ స్థాయి నేతలు పాల్గొనడంతో శ్రేణుల్లో జోష్. నామినేషన్లు ముగిసిన తర్వాత అగ్రనేతల ముమ్మర ప్రచారం. మే 11లోగా మరో 3 సార్లు మోదీ రాక రేపు సిద్దిపేటకు అమిత్ షా గారు వస్తున్నారు. మోదీ విజయంతోనే దేశ భవిష్యత్తు. కేంద్ర మంత్రి జయశంకర్. ఆల్రెడీ వీళ్ళు ముందంచెల్నే 3 రౌండ్లు కొట్టారట బీజేపీ వాళ్ళు. మిగతా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా లింకుడు మీదలే ఉంది. ఇంకా మందిని లింకుడులే ఉంది. వీళ్ళు ఆల్రెడీ ప్రకటించేసారు. వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు. యుద్ధానికి సిద్ధంగా పోతూనే ఉన్నారు. ఇక ఇంకోటి ఏంటంటే 2 నెలల్లో 5 సభలు ప్రధాని మోదీ హాజరు. ఇక రేపు అమిత్ షా గారు వస్తున్నారంట సిద్దిపేటకి. అయితే నేడు ఇంటర్ ఫలితాలు. నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు కాబట్టి జర పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళేసి బోర్లల్లో, బావులలో, ఏది కుంటలలో ఆడడం వల్ల కొంతమంది మృత్యువాత అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త, పిల్లల్ని ఇంటికాడ చూసుకోవాలి. అయితే దేవుళ్ళపై ఓట్లు పెట్టుడు, కేసీఆర్ తిట్టుడు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్ వ్యాఖ్యలు. ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతున్న కేసీఆర్ దేవుళ్ళపై ఒట్టు పెట్టుడట, కేసీఆర్ తిట్టుడట. బాగానే ఉంది కంటెంట్ ఇది. అయితే నన్ను బదనాం చేసేందుకే రేవంత్ అబద్ధపు ఆరోపణలు. కాళేశ్వరాన్ని ఎలా వాడుకోవాలో తెలియని అసమర్థ ప్రభుత్వం ఇది. లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. ఇది మరీ జోక. మిగతా ముచ్చట్లు ఏమో కానీ నాకైతే బదనాం చేశారంటే, బదనాం ఎందుకు చేస్తారా? చేసిన పని ఇది చేసినామని చెప్పాడు. బదనాం కాదు అది. సార్కి ఈ విధంగా చేసిండు, తెలంగాణ ప్రజలకు ఈ విధంగా చేశారు అనేది చెప్పిండు. అది నిజం అనుకో. ఇక ఇంకో విషయం ఏం చెప్తారంటే, కాళేశ్వరం ఎలా వాడుకోవాలో తెలియని అసమర్థ ప్రభుత్వం మీద. అంటే లీకులైనా బుంగలైనా ఆ బుంగలకి ఇట్లా మళ్ళీ వాడుకోవాలన్నట్టు. అంటే ఇక ఈ అసమర్థ పాలన అని చెప్పేసి అంటాడు మన సార్. మరి అయ్యా, మరి మీరు ఎన్ని వేల కోట్లు కట్టి ప్రాజెక్టులు కట్టిర్రు, మరి గట్ల క్రాకులు ఎందుకు పోయిందయా? మరి మీ ఇప్పుడు ఇదంటే అసమర్థ పాలన. మీ తెలివున్న పాలనతోని మరి ఈ పని ఎందుకు చేసారాక? క్రాకులు కానీ, పిల్లర్లు కొంగుడు కానీ, ఇవన్నీ ఎట్లయిందయ్యా కేసీఆర్ గారు? మళ్ళీ ఇంకో విషయం, ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే, అయితే లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. అబ్బో, కడిగిన ముత్యం అట, ఇంకా ఆని ముత్యం అని లేవు. అయితే ఈమె అక్క ఏం పని చేయలేదు, దందనే లేదు అన్నట్టు చెప్తాడు సార్. మరి ఇన్ని రోజులకు ముచ్చట మాట ఇప్పిండు కవితక్క గురించి. లిక్కర్ దందా నడిపింది తెలిసే కదా ఢిల్లీలో కేజ్రీవాల్ సార్తోని. అయితే 600 కోట్ల మనీ ల్యాండింగ్ సంబంధించి లిక్కర్ దందా నడిపింది కవితక్క. మరి అది అందరికీ తెలిసేనా? బుడపూరణ కాడికి అర్థమైపోయింది. కవిత ఏం చేసిందని ఆయన అంటే, ఈ లిక్కర్ స్కామ్ చేసింది, జైల్లోకి పోయింది, తిహార్ జైలు ఉందని చెప్తారు. కడిగిన ముత్యంలో బయటకు వస్తారు సారు. మళ్ళా అయ్యా, మీరు ఇంకా ఆ విషయం మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఇంకెట్లా చేస్తారో ఇంకా మీకే అర్థం కావాలి.
యా, ఇంకొకటి ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ మేమే 8 నుంచి 12 సీట్లు గెలుస్తారట. నేను చెప్తున్నా కదనయ్యా, సున్నా పక్కకు ఒకటి ఉంటుంది కదా, ఒకటికి గెలిచే ప్రయత్నం చేయని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎడకేడికేని గందరగోళం చేయని, ప్రజలకు గందరగోళం చేస్తారు, అందులోకే మళ్ళీ అలా ఆగం చేసేటట్టు టచ్లో ఉన్నారనంటే మళ్ళీ వాళ్ళనే మళ్ళీ గోల్మాల్ కావాలన్నట్టు ఒక ప్రయత్నం చేస్తున్నారు సారు కేసీఆర్ సారు. అయితే ఇక సందర్భాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కొట్టే పారేయలేం. ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి. కొందరు మంది టచ్లో ఉన్నారట, మరి టచ్లో ఉంటే ఏం చేస్తాడో, మరి ఏ టచ్లో ఉన్నారో మరి. అయితే నేటి నుంచి కేసీఆర్ ప్రగతి రథం యాత్ర. బస్సుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు. బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న యాత్రలో 100 వాహనాలు, 200 మంది వాలంటీర్లు. తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో. ఇక మీరు ఎంత పోయినా తెలంగాణ ప్రజలు ఎంత నమ్మాలో గంటే నమ్ముతున్నారు. కేసీఆర్ మీద ఆశను ఓడగొట్టుకున్నారు. ఇక రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ రద్దు చేస్తావా? ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా, జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. హరీష్ రావు, నువ్వు నీ మామ నా సవాల్ను స్వీకరించండి. అయితే రేవంత్ మాటిస్తే ఎలా ఉంటుందో నీ మామకు అడుగు. లోటు బడ్జెట్ ఉన్నప్పుడు అధికారం చేపట్టా. మద్దూరు బిజినేపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మంచి కౌంటర్ ఇచ్చిందయ్యా హరీష్ రావు గారికి. అయితే రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ రద్దు చేస్తావా? నేను మాటిస్తే మాటే, నా మాట ఏందో మీ మామని అడుగు అని చెప్పేసి హరీష్ రావుకు మంచి గట్టి కౌంటర్ ఇచ్చిండు. జర చేస్తే మంచిది, మా తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే ఇంకో విధంగా ఈ రేవంత్ రెడ్డికి పాలతోనే అభిషేకం చేస్తారు. 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేసినామంటే ఒక విధంగా నయమేనాయా, మీకు పాలాభిషేకం చేస్తారు తెలంగాణ ప్రజలు. అయితే ఒట్టేసి చెప్తున్నా రేవంత్ ఓట్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. హామీలు అమల్లో విఫలం కావడం వల్లే దేవుళ్ల పేరిట ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న విపక్షాల ప్రచారానికి కౌంటర్గా తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ ఓట్లు పెడుతున్నారన్న కాంగ్రెస్ వర్గాలు. రేవంత్ రెడ్డి ఓట్లు పెడుతున్నారన్న కాంగ్రెస్ వర్గాలు కొట్టేసి చెప్తున్నా, అయితే ఈ గిచ్చి చెప్తున్నా, ఇవన్నీ ఎక్కడికి ఏనైతే 2 లక్షల రుణమాఫీ అయ్యిరయ్యా. మేము 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్లో మార్పులట. బీఆర్ఎస్కు మంచి భవిష్యత్తు. మాజీ మంత్రి కేటీఆర్ సీక్వెల్ మోసంతో రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏమీ చేయలేక జై శ్రీరామ్ అంటున్నారు. అలంపూర్ సభలో ప్రసంగం. బీజేపీ వాళ్ళు ఏం చేయలేక జై శ్రీరామ్ అంటారు. మరి అయితే మొన్న వచ్చిన కాంగ్రెస్ అయితే విఫలమైందంటాడు. అంటే ఒకటేనయ్యా వచ్చింది, 100 రోజులు కంప్లీట్ కావచ్చు. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఈ హామీలు అయితే ఖచ్చితంగా మేమైతే ఈ హామీలు ఏవేవి చెప్పిండో అవి అయ్యేదాకా మేము ఉడతనే ఉంటామయ్యా ఖచ్చితంగా. అయితే రేవంత్ రెడ్డి ఎంబట్టే పడతాం. ఇంకోటి ఏమంటున్నాయి అంటే బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ తప్ప ఏం చేయలేదట. ఈ 10 ఏళ్ల నుంచి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి అయ్యా. కేటీఆర్ గారు లెక్కలు తీసుకొని మంచి ఇంట్లో కూర్చొని చదువుకొని రానున్న 2 రోజుల వడగాల్పులు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువే. దేశంలోని 4 స్థానాలకు హీట్ వేవ్స్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ, ఏపీలోని తేలికపాటు వర్షాలు అవకాశం అని చెప్పేసి అంటున్నారు. కుప్పగూలిన ఓడేడు మన గార్గిలపల్లి మధ్య మానేరుపై నిర్వహించనున్న వంతెన గడ్డర్లట. గివి ఈదురగాలులకు ఎఫెక్టు వంతెన కూలి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఈదురగాలులకు ఈ వంతెన కూలుతుందా? నేను చెప్పినా కదా, కూరగాయలు కట్టుకునే పిడగుడు లెక్కుంది. కుప్పగూలిన 3 గడ్డలట. అర్ధరాత్రి కూడడంతో తప్పిన పెను ప్రమాదం. మరో 5 గడ్డలు కూలిపోయే ప్రమాదం అట. గర్మిల్లాపల్లి ఓవర్హెడ్ మేనర్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన గత ప్రభుత్వానిదే తప్పిదం. శ్రీధర్బాబు ఇంకెన్ని బయటపడతాయో వీళ్ళు ఈ ప్రాజెక్టులు. కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారో వాళ్ళు ఎంత పెడుతారో
ఏంది నా పవర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు లోక్సభ మన తొలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 22 మంది మహిళలు 2009లో 50 దాటిన మహిళ ఎంపీల సంఖ్య 2019లో అత్యధికంగా 78 మంది గెలుపు నేడు మహిళా రాజకీయ సాధికార్య దినోత్సవం అంటే ఆ 5 చోట్ల ఆమె తూమి అయితే ఆర్థికాభివృద్ధి అదుర్స్ రేవంత్ నిజం చెప్పారు